తృప్తి చెందని ప్రార్థనా జీవితం. మీరు రాత్రి ప్రార్థన చేయడం మొదలుపెట్టి యాకోబు వలె సూర్యోదయం వరకు ప్రార్థన చేసినా మరలా మధ్యాహ్నం మరలా మీకు ఆకలేస్తుంది. మధ్యాహ్నం కడుపు నిండా ఫుల్గా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఎంతనో ఒక్కదానివే తిన్నా మరలా రాత్రి పడుకునే ముందు మళ్ళా ఆకలేస్తుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. మళ్ళీ ఆకలేస్తుంది, షాక్, మళ్ళీ ఆకలేస్తుందా, అది కడుపేనా అన్నట్లుగా. సేమ్ మీరు దేవుని సహవాసంలోనికి మీరు అలవాటైనప్పుడు మీకు కూడా ఇట్టి విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆకలి మీలో స్టార్ట్ అవుతుంది. రాత్రంతా గడిపిన మధ్యాహ్నం మళ్ళా వెళ్ళి మోకరించడం. అప్పుడు ప్రజలు మిమ్మల్ని పిచ్చోళ్ళలా చూస్తారు, అప్పుడు ప్రజలు మిమ్మల్ని వెర్రి వాళ్ళలా చూస్తారు. ఎంతసేపు ప్రార్థన, ఎంతసేపు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎంతసేపు చూసినా మోకాళ్ళ మీదే ఉంటావు, ఎంతసేపు చూసినా తలుపులు వేసుకొని ఉంటావా అని. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఎవరైతే ఈ ప్రేయర్ లైఫ్ని, ఈ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి పోగొట్టుకొని లోకంలో తిరుగుతున్నారు, ఏదో పొందాలి ఏదో పొందాలని తిరుగుతున్నారో ఏది పొందలేవు. రోజులు గడిచిపోతున్నాయి, సంతృప్తి లేకోకుండా నువ్వు జీవిస్తున్నావు. అయితే ప్రభు నీకు ఒక అద్భుతమైన పిలుపునిస్తున్నాడు. కమ్ బ్యాక్, తిరిగి ఒక లోతైన ప్రార్థనా జీవితంలోనికి రండి, డీపెస్ట్ ప్రేయర్ లైఫ్లోనికి రండి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమా, ఒకటే ఉత్తమమైనది, దేవునితో సహవాసంలో గడపడమే, దేవునితో జీవించడమే ఉత్తమమైనది.